గతంలోనే వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అది అందరికీ తెలిసిందే కదా! అంటే కొన్ని సంవత్సరాల కిందట మన చిరంజీవి గారు తీసుకువచ్చిన పార్టీయే ప్రజారాజ్యం. ప్రజారాజ్యం అంటే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాలకే పరిమితం అయిపోదాం అనే విధంగా అయితే మన చిరంజీవి గారైతే అనుకున్నారు. ఏ విధంగా అంటే ఎవరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారో తెలుసా? మన రామారావు గారినైతే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. కానీ మొత్తం గూడా తిరగమరగా అయిపోయినట్లయితే ప్రజారాజ్యం పార్టీకి చాలా చాలా దారుణమైన పరాజయం అయితే ఎదురయింది. అది పట్టుకొని మన చిరంజీవి గారిని గూడా చాలా హేళన భావంతోనైతే ప్రతి ఒక్కరు గూడా హింసపరిచారు. ఆఖరికి గుడ్డుతో కూడా కొట్టారు భయ్య. అదైతే చాలా 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 బాధాకరం అని చెప్పుకోవాలి. సో ఇవన్నీ ఇంక నా వల్ల కాదు అనైతే 2014లోనైతే కాంగ్రెస్‌లోనైతే మన ప్రజారాజ్యాన్నయితే విలీనం అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. బాస్ ఈస్ బ్యాక్ అనే విధంగా అయితే మళ్ళీ మన ముందుకొచ్చేసారు భయ్య. ఇది తెలుసు కదా! ఖైదీ నంబర్ 150తోనైతే సాలిడ్ కమ్‌బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్నటికి మొన్నే ఈవెంట్ జరిగింది భయ్య. అది ఏంటి 'లైలా' మూవీ ప్రమోషన్‌లో భాగంగా అంటే 'లైలా' మూవీ మన విశ్వక్సేన్ ఉన్నాడు కదా! విశ్వక్సేన్ ఆళ్ళ నాన్న గారే మన ప్రజారాజ్యంలోనైతే ఒక ముఖ్య కార్యకర్తగా అయితే పనిచేయడం అయితే జరిగిందంట అప్పట్లోని. సో ఒక అప్పుడే అవకాశం కూడా ఇచ్చారంట. ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారంట. కానీ పరిస్థితులు బాగోకపోవడంతోనైతే అక్కడైతే ఓడిపోవడం అయితే జరిగింది. సో అది అనివార్య కారణాల చేత కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అంటే మన చిరంజీవి గారు మా అబ్బాయిని ఖచ్చితంగా సినిమాల్లోకి తీసుకొస్తాను అన్న విధంగా అయితే వాళ్ళ నాన్న మన చిరంజీవి గారితో చెప్పడం అయితే జరిగిందంట. సో ఇప్పుడైతే ఆ విషయాన్నయితే వెల్లడిస్తూ మన ముందుకైతే ఆ విషయాలు మొత్తం కూడా పంచుకున్నారు మన చిరంజీవి గారైతే. విశ్వక్సేన్‌లోనైతే ఖచ్చితంగా గూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు. అదే విధంగా హీరో ఉన్నాడు. అదే విధంగా ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఒకే దగ్గర ఉండలేడు. అటు ఇటు వెళ్తూనే ఉంటాడు. సో మీరైతే ఖచ్చితంగా గూడా ఒక డైనమిక్‌నైతే కన్నారు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారు భయ్య. నిజంగా ఇదైతే విన్న తర్వాత ప్రతి ఒక్కరు గూడా ఆహ్, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విశ్వక్సేన్ ఫ్యాన్స్ మొత్తం గూడా. ఇలాంటి హీరోనా మేము ఇప్పుడు ఇన్నాళ్ళు గూడా గుర్తించింది. ఇన్నాళ్ళు హీరో‌ని మేము సెలెక్ట్ చేసుకొని మా ఫేవరెట్ హీరో కింద పెట్టుకుంది అన్న విధంగా అయితే విశ్వక్సేన్ ఫ్యాన్స్ మొత్తం గూడా అనుకుంటున్నారు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి మరిన్ని మంచి మూవీస్ అయితే నీ నుంచైతే ఖచ్చితంగా రావాలి. నీవు ఇంకా గొప్ప పొజిషన్‌కి వెళ్ళాలి తెలుగు ఇండస్ట్రీలోని అయితే మాట్లాడుకుంటూ వచ్చారు భయ్య. మరి దీనిపైన అయితే మన చిరంజీవి గారు గూడా అంత క్లారిటీగా మాట్లాడినందుకైతే చాలా మంది ఫ్యాన్స్ గూడా చాలా ఇదవుతున్నారు. అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. దానికి తోడు మన ఈ మూవీ ప్రమోషన్స్‌కి వచ్చారు గనుక ఖచ్చితంగా గూడా ఈ మూవీ బాగుంటాయి. చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా సరే వేరే లెవెల్‌లో ఆడుతుంది అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. గతంలో చూసుకున్నట్లయితే మన 'రెమో' మూవీతోనైతే శివకార్తికేయన్ వచ్చాడు. ఆ మూవీ ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఇప్పుడు విశ్వక్సేన్ కూడా లేడీ క్యారెక్టర్‌లో అయితే రాబోతున్నాడు. మరి ఈ మూవీ ఏ విధంగా ఆడుతుందో తొందరలోనే మనమైతే చూడవలసి ఉంది. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకున్నదన్నమాట. థాంక్ యూ.